మన గాజువాక ప్రాంతంలో మొదటిసారిగా విశాఖ ప్రీమియర్ లీగ్ పెట్టినటువంటి సంజీవరం గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ గారు శ్రీమతి భూపతిరాజు సుజాత గారికి, అదేవిధంగా మరో అతిథులు వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ గారు శ్రీ తిప్పల దేవన్ రెడ్డి గారికి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ పల్లా కార్తీక్ గారికి, అదేవిధంగా మరో టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ కాతా బాలకృష్ణ గారికి, వైసీపీ నాయకులు సోదరులు శ్రీనివాస వరం గారికి, అదేవిధంగా మనోజ్ గారు, మరి మంచి ప్లేయర్ మనోజ్ గారికి, సోదరులు ప్రకాష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ జరిగితే ఈరోజు నా బర్త్డే సందర్భంగా అందరూ కేక్ తీసుకొచ్చి మరి అందరి మధ్యలో కేక్ కట్ చేసి నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు నిర్వాహకులకి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గత 3 రోజులుగా సుమారు 10 టీంలు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొని హోరాహోరీగా మరి అంతా కూడా ఆడారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఏమో ఇప్పుడు నిర్వాహకులంతా కూడా ప్రకటించడం జరుగుతుంది. మనకి క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. ఈ రోజు కూడా 2 మ్యాచ్లు జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ కి కూడా కనీసం 20 కోట్ల నుంచి 100 కోట్ల మంది వరకు చూస్తుంటారు. మరి ప్రపంచంలోనే క్రికెట్ కి ఎంత ఆదరణ ఉంది. దానికి మన ప్రాంతం నుంచి కూడా గతంలో ఎంతో మంది క్రీడాకారులు వెళ్ళారు. ఇప్పుడు కూడా మనకి నితీష్ కుమార్ రెడ్డి గారు మన ముందు నుంచే వెళ్ళి ఐపీఎల్ లను కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి స్టూడెంట్స్ కూడా వాళ్ళు చదువులతో పాటు ఇలాంటి క్రికెట్ మ్యాచ్ల్లో పాల్గొని మీరు మీ యొక్క ప్రతిభ కనబరిస్తే ఖచ్చితంగా మీకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మీకు ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే మీలాంటి క్రీడాకారులు ఉన్నారో వారందరికీ కూడా చాలా చక్కగా ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తే వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అన్ని ప్రోత్సాహాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు స్పోర్ట్స్ కోటాలో వేరే రాష్ట్రాల్లో అయితే కేవలం 2%, కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు 3% కోటా కేటాయించి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది. మీరు వయసుతో సంబంధం లేకుండా డైలీ క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా యాక్టివ్గా ఉంటారు, ఫిట్ గా ఉంటారు, అన్ని రంగాలను కూడా రాణిస్తారు. కేవలం క్రికెట్ లోనే కాకుండా మీరు చదువుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. మీరు మీ రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఆకర్షిస్తూ మరి ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ సాధించారో వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ముందుగా యాక్చువల్గా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఏరియా కార్పొరేటర్ అయినటువంటి సుజాత గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అలాగే ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి మన పల్లా కార్తీక్ గారికి అందరికీ కూడా నాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమం యాక్చువల్ ఆదర్శ గ్రౌండ్ లో ఈరోజు జరుగుతుందంటే నాకు నన్ను వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే చాలా మంది ఈ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు, కానీ దీన్ని ఒక వినూత్న రీతిలో ఈ రోజు ఇక్కడ చేసే విధానం నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి వెంటనే నేను స్పందిస్తూ డెఫినెట్ గా నా వంతు సహకారం డెఫినెట్ గా అందిస్తాను, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి నేను తెలియడం జరిగింది. అలాగే ఇది ఇన్ని రోజులు కూడా అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వర్తించారు వీళ్ళందరూ. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వీళ్ళు క్రీడలు అనేటువంటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు యువత అంతా కూడా వ్యసనాలకి బానిసైపోతున్న రోజుల్లో ఈ రోజు ఈ క్రీడల ద్వారా అందరూ ఒక యూనిటీగా ఏర్పడి వాటికి దూరంగా ఉండి మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వర్మ అండ్ టీమ్ కి. అలాగే మీరు ఎప్పుడు ఈ కార్యక్రమం చేసినా నా వంతు నేను సహకారం అందిస్తానని తెలియజేస్తూ సందేశిస్తున్నాను. ఆదర్శ గ్రౌండ్ గురించి చెప్పక్కర్లేదు. మరి కార్పొరేటర్ సుజాత గారికి, అదే భూపతిరాజు గారికి, వీళ్ళందరికీ నా నమస్కారాలు అండి. ఇక్కడ యూత్కి సెంట్రల్ గవర్నమెంట్లోనే చాలా ఫండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు
మన వైఎస్ఆర్సీపీ కాదు, టీడీపీ కాదు. ప్రాక్టికల్ మాట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోని గ్రౌండ్స్ అనేవి అలాట్ చేశారు కేరళ స్టైల్ మోడల్లోని. అంటే ఒక గవర్నమెంట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం చెప్పుకోవాలి. అదే టీడీపీ గవర్నమెంట్ లోని ఇప్పుడు ఏం చేయాలని దాని ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్ గా చేయాలి. చాలా మంది అథ్లెటిక్స్ డైట్ ప్లాన్ కి వాళ్ళ ఫండింగ్ లేదు. 3% కోటా అనేది ఎవరిని ఇస్తారు, కానీ వాళ్ళకి అథ్లెటిక్స్ కావాల్సిన డైట్ ప్లాన్ కానీ వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే మన స్టేట్ లోని చాలా మంది అథ్లెటిక్స్ కానీ అలాగని క్రికెటర్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్ కానీ బాగా వస్తారు, అంటే ఎదుగుతారండి. సెకండ్ థింగ్, మన ఐపీఎల్ కానీ ఒక టాలెంట్ ఓరియంటెడ్, అంటే ఒక ప్రతిభని చూపెట్టడానికి ఒక టాలెంట్ ఓరియంటెడ్. కానీ బెట్టింగ్ లోని ఇక్కడే చాలా మంది ఫ్యామిలీస్ చనిపోతున్నారు. మన అగనంపూడిలోనైతే మటుకు ఈజీ మనీ, అంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు వేస్తే రేపు 2 లక్షలు వస్తాయని చెప్పేసి చాలా ఒక చనిపోయారు. అంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. క్రికెట్ అనేది ఒక గేమ్ మాత్రమే, మీ ప్రతిభ చూపెట్టడానికే. దాన్ని మీరు ఇంట్రెస్టింగ్ తీసుకున్న పర్లే, దాని ఎడిక్షన్ మాత్రం కరెక్ట్ కాదు. సో క్రికెట్ మన సంజయ్ వర్మ గారికి ఉన్న విశాఖ ప్రీమియర్ లీగ్ పెట్టి ఇంత ఆర్గనైజ్ చేయడం అనేది, ఆర్గనైజ్ చేసి కంప్లీట్ చేసి ప్రతి ఒక్క లీడర్లను పిలిచారు, సక్సెస్ చేశారు. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో దయచేసి నేను స్ట్రైట్ గా మాట్లాడతాను, బాధ ఉన్నా బాధ లేకపోయినా. ఒక క్రికెట్ లోనే కాదు, ఫుట్బాల్ లో కానీ వాలీబాల్ లో కానీ అన్ని అథ్లెటిక్స్ లోని మీరు కొంచెం ముందుకు రావాలని కోరుకుంటున్నాను.